నా ప్రియుడా ప్రాణనాథుడా 10,000లో అతి సుందరుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా కోటి సూర్యుల కన్నా తేజోమయుడా నా ప్రియుడా ప్రాణనాథుడా 10 కోట్లలో అతి సుందరుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడా కోటి సూర్యుల కన్నా తేజోమయుడా ప్రియుడా నా వరుడా ప్రేమికుడా పెండ్లి కుమారుడా ప్రియుడా నా వరుడా ప్రేమికుడా పెండ్లి కుమారుడా నీ వాక్యముతో నన్ను కడుగుము నిర్దోషముగా నిలబెట్టుము పరిశుద్ధముగా మహిమ కలిగిన నీ వధువుగా సిద్ధపరచుము నీ వాక్యముతో నన్ను కడుగుము నిర్దోషముగా నిలబెట్టుము పరిశుద్ధముగా మహిమ కలిగిన నీ వధువుగా సిద్ధపరచుము ప్రియుడా నా వరుడా ప్రేమికుడా పెండ్లి కుమారుడా ప్రియుడా నా వరుడా ప్రేమికుడా పెండ్లి కుమారుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి పరిశుద్ధమైన మరి వధువుగా సంఘముగా మరి ఎంతమంది అండి మరి సిద్ధపడుతున్నారా లేదా? మరి మనందరికీ తండ్రి మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామమును మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు. మరి ఆదివారం అండి మరి సంఘముగా అందరం కూడా కలిసి అనంటే మన యొక్క ప్రతి ఒక్క ఆలోచనలు, మన యొక్క ప్రతి ఒక్క నడక, మన ప్రతి ఒక్క సాక్ష్యము, మన ప్రతి ఒక్క మరి ఎదురు చూపు ఆ వరుడి కోసం మరి ఎదురు చూస్తూ మరి అందులో ఆయన వాక్యము కోసం పరిగెడుతూ వాక్యముతోటి కడగమంటూ మరి పరిశుద్ధముగా మరి సంఘముగా మనమందరము కూడా ఆయన కోసము సిద్ధపడే మరి తరుణము కోసం మనమందరం ఎదురు చూస్తున్నాం. అవునండి. మరి ఎంతమంది మరి వాక్యముతోటి కడగబడుతున్నారు అనేది మరి మనమందరం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా మరి పరిశీలన చేసుకోవాలి. అవునా? మరి ఈరోజు నేను మరి స్టాఫ్లో మరి షకీల కనికీకి అంటాను. సో తన చిల్డ్రన్ తోటి వచ్చింది. వస్తే సరే స్టోర్కి వెళ్ళాము. ఎందుకంటే బాబుగాడిది తనకి 2 పిల్లలు, ఒక పాప బాబు. సో బాబుగాడిది మొన్ననే బర్త్డే అనమాట. వాడు నన్ను చూడంగానే ఏదన్నా కొనిపిస్తావా అంటాడు. అనగానే నేను కూడా మరి వాడికి ఏదన్నా చిన్నదన్నా ఏదన్నా ఇద్దామని మరి స్టోర్కి వెళ్దామని రోజెస్కి మరి వెళ్ళాం. సరే రోజెస్లో మరి వాడు ఏమో తుపాకులు గిపాకులు ఇంకేవేవో స్క్రూ డ్రైవర్లు మగపిల్లలది ఏముందండి చెప్పండి. ఎప్పుడు కూడా వాడు పనిముట్లు ఏదన్నా ఎంతకి కూడా
అంటే వడ్రంగి పనులు అవి ఇవి ఈ స్క్రూ డ్రైవర్లతోటి ఫిక్స్ చేసేవి మెషినరీగా అలా చూస్తూ ఉంటారు సార్. నేను ఊరికనే అక్కడ చూస్తూ ఉంటే చిన్న చిన్న గిన్నెల సెట్లు కనిపించినాయి అనమాట. ఆ గిన్నెల సెట్లు చూడంగానే నాకు చాలా అంటే చిన్నప్పుడు ఎప్పుడో చిన్నతనంలోనికి వెళ్ళిపోయి అబ్బా ఆ చెక్కతోటి మరి ఎక్కడికో మరి వెళ్ళి మరి తీసుకొని వస్తే ఆ బుట్టలో ఆ చెక్క గిన్నెలు అనమాట. అవి గిన్నెలు మరి తిరగలి ఇంకేవేవో ఎన్నో రోజులు మరి మా అక్క దాచుకుంటే అవి నేను కూడా లాక్కొని మరి తను స్కూల్కి పోయినప్పుడు నేను చిన్నప్పుడు మరి నేను వెళ్ళి చిన్న స్టూల్ వేసుకొని ఎక్కి అవన్నీ లాక్కొని నేను ఆడుకొని ఆ బుట్ట కూడా చింపి అక్కడ పడేస్తే ఈసారి ఏం చేసిందంటే ఇంకిట్లా కాదమ్మా అని చెప్పేసి పైన ఎక్కడో పెట్టేవాళ్ళు అనమాట నాకు అందకుండా. అయినా కూడా మొత్తానికి ఎట్లా కొట్లా తస్కరించేదాన్ని అనమాట. ఎందుకంటే ఆ గిన్నెలు అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే చిన్న చిన్నవి ఆ గిన్నెలు ఆ మూతలు మరి అట్లాగనే చిన్నవి మరి బాండీ మరి అట్లాగనే గరిటెలు అవన్నీ చూస్తూ ఉంటే మా అక్కేమో సరిగా ఉపయోగించదు, మరి నేనన్నా కనీసం వంట అన్నా సరిగా చేద్దాము తను వచ్చేలోపు అన్నట్టుగా నేను తొందరపడేదాన్ని. మరి ఎంతమంది అండి మీ పిల్లలకి కూడా మరి చిన్నప్పటి నుంచే చిన్న గిన్నెలు కొనిచ్చి వాళ్ళని సిద్ధపరుస్తూ ఉంటారు. మరి ఆడపిల్లలైతే ప్రత్యేకంగా గిన్నెల సెట్లు ఇచ్చి కూరగాయలు తరగమని లేకపోతే ఇంకోటి చేయమని ముందుగానే మనం ప్రోత్సహిస్తూ ఉంటాం అనమాట. అవునా? మరి ఒక చిన్న పాప అనమాట. చక్కగా ఉంది ఆ వీడియో. ఎట్లా అంటే ఎంతసేపు నేను చూస్తూ ఉన్నానంటే నేను అందులోకి వెళ్ళిపోతానమాట. ఆ చిన్నపిల్లగా వెళ్ళిపోయి మరి పాపకి బాగా వాళ్ళ అమ్మ ఆకుకూరలు చాలా ఇచ్చినట్లుంది. చిన్న బొమ్మ దాని మీదనే ఒక చిన్న చాకు బొమ్మతోటి కట్ చేస్తుంది అనమాట. కట్ చేస్తూ అందరూ నన్నే పని చేయమంటూ ఉంటారు అని అంటే మరి పని చేయాలి కదమ్మా, మరి ఆడపిల్లవు కదమ్మా అని వాళ్ళ అమ్మ వెనక నుంచి బ్యాక్గ్రౌండ్లో అంటూ ఉంటే అందరినీ నేనే అర్థం చేసుకోవాలా, అందరికీ నేనే వండాలా అని చెప్పేసి కట్ చేస్తుంది. ఎంత చక్కగా అనిపించిందో. అంతే కదండి. మరి ఆ గిన్నెల గురించి ఎందుకు చెబుతున్నానంటే మరి మత్తయి సువార్తలో మరి 23వ అధ్యాయంలో వాక్యముతోటి మరి నన్ను కడుగుము అని ఇప్పుడు ఈ పాటలో మరి బిడ్డ జోసెఫ్ అబ్రహాం జేసీఎం చర్చ్ అనుకుంటా అండి, ఎంత అద్భుతంగా పాడాడంటే నేను అందులో ఒక 10% కూడా నేను అంటే ఆ గొంతులో నాకు ఆ మాధుర్యం రాలేదు. ఎందుకంటే ఆ బిడ్డను చూస్తూ అసలు తన్మయంతో అలా పాడుతూ ఉంటే నేను కూడా ఆ బిడ్డలోనికి వెళ్ళి నేను కూడా నేర్చుకుందామని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ అది కొంతే వచ్చింది కాబట్టి మరి మన్నించండి. కానీ మరి ఆ బిడ్డ ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు వాక్యముతో నీ వాక్యముతో నన్ను కడుగుము నిర్దోషముగా నిలబెట్టుము అని చెప్పి అంటూ ఉంటే మరి వాక్యమై ఉన్న దేవుడు అంటే వాక్యమై ఉండి అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చే యేసుక్రీస్తు ప్రభు మనకు ఆ వాక్యము ప్రకారం నిర్దోషముగా ఒక గొర్రె వలె మరి ఆయన శ్రమను ఆయన యొక్క మరి సమర్పణను విధేయతను మనకిచ్చి మరల కూడా మనందరినీ కూడా అందులోనికే నడవండి నేను మరల వచ్చేటప్పటికి అని చెప్పి సంఘముగా మనందరిని పిలుచుకున్నారు కదా. సరే, మనందరం కూడా పాత్రలుగా మనల్ని ఒక్కొక్క పాత్రగా మనల్ని మరి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నారనుకోండి. మరి ఎక్కడ ఈ ప్రదర్శన అంటే మరి నేనేం వండుతున్నానని ఇక్కడ, అట్లాగనే మరి ఎవరిని ఎక్కడ ఏ పాత్రలుగా దేవుడు ఉంచారో ఆ పాత్రని మరి కడుక్కుంటున్నామా లేదా. సరే, మరి మత్తయి సువార్తలోనికి వెళ్ళి చూస్తే ఏమని ఉంటుందంటే అయ్యో వేషధారులుగా ఉన్నారా పరిసయ్యులారా, మరి మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా మరి ముందు వాటి లోపల శుద్ధి చేయము అని చెప్పి దేవుడు మరి గద్దింపుగా మాట్లాడుతున్నట్టు చూసుకుంటే మరి వాక్యం ఇప్పుడు చదువుతూ ఉన్నప్పుడు నేను ఇంకోళ్ళకి చెప్పే ముందు నేను కాసేపు అలాగా దేవా ఇందులో నన్ను ముందుగా శుద్ధి అంటే నన్ను ముందు అది నాలోని ఏముంది అనేది నేను పరిశీలించుకున్న తర్వాత నేను ఇతరులకు ఇదా అని చెప్పగలను. అదేగా పాత్రగా మనం ఇచ్చేది. ఎందుకంటే మన యందు ఆయన
ఏది శుద్ధి చేస్తారో అది ఇతరులకు ఇచ్చేవారు. అవునా? కాబట్టి మరి అయ్యో వేషధారులైన శాస్త్రులు, ఎప్పుడైతే మనం ఈ మతము అనేదాన్ని పెట్టుకుంటామో అట్లాగనే ఇదొక ఆహ్, పరిసయ్యలు అంటే ఏంటంటే సరైన ఎక్స్‌ప్రెషను అనేది, అంటే మనకు ఈ భావోద్వేగాలని ఉన్నాయి. వీటిని సరైన విధముగా మనము వాడుకలోనికి పెట్టుకొనకపోతే, అంటే ఏంటంటే ఎందులో పెట్టుకోవటం అని అంటున్నారా? ప్రేమలోనికి కనుక అవి మార్చుకొనకపోతే ఈ సెన్సెస్ అంటే ఈ పంచేంద్రియాలు ఉన్నాయి చూడండి, అవి మనల్ని అజితేంద్రియంలోనికి లాక్కొని వెళ్తాయంట. ఎట్లాగానంటే దోపుతోను. అంటే సరే ఏమిటి ఇది అనేది నేను ఊరికనే పరీక్షించుకుంటే, ఇంగ్లీష్లో చూస్తే కనుక గ్రీడ్ అండ్ సెల్ఫ్ ఇండల్జెన్స్ అనండి. సెల్ఫ్ ఇండల్జెన్స్ అంటే సెల్ఫ్ అనేది మన మన సెల్ఫ్ అంటే మన యొక్క వ్యక్తిత్వము అనేది, అది ఇంటెలిజెన్స్ అంటే నాట్ సఫిషియంట్లీ, అంటే ఏంటంటే మనము పరిపూర్ణముగా మనము మన యొక్క వ్యక్తిత్వాన్ని ఉపయోగించుకోలేకపోవటం అన్నమాట. అంటే ఇప్పుడు గిన్నెలనైతే బాగా కడిగి ఒక్కొక్కళ్ళు బాగా ఎవరన్నా వస్తే బాగా కనిపించాలని చెప్పేసి అలమార్లలో చక్కగా సర్దుకుంటూ ఉంటాం. ఎవరన్నా వంటగదిలోనికి వస్తే ఆ గిన్నెలు చూసి మనల్ని అనుకోవాలన్నమాట. ఏమనంటే మనం అబ్బా ఎంత నీట్‌గా ఉంచుకుంటాం, మనం వండేది ఎంత బాగుంటది, మనం అందులో నుంచి పెట్టేది కూడా చక్కగా ఉండొచ్చు కాబట్టి మేము తృప్తిగా తిని వెళ్ళొచ్చు అని అనుకుంటాం. కానీ లోపల ఇప్పుడు మనం పిలిచి ఎంతమంది వస్తారో ఏమో, ఇంకొకళ్ళు ఏమన్నా ఎక్కువ వస్తారేమో, ఎట్లా అబ్బా, మనం పిలిచిన వాళ్ళు వాళ్ళే కదా, మరి ఇంకెవరినన్నా తెస్తారేమో, సరే ఒక అర్ధ కిలో అన్నా లేకపోతే ఇంకొక పావు కిలో, భర్త ఏమో వచ్చి ఏంటి ముప్పావు కిలో తెమ్మంటావు, అరకిలో సరిపోదా, మనం బాగా పెడితే మరల వస్తారే అని ఒక హింట్ ఇచ్చేటప్పటికి భార్య కూడా సరే మరి అర్ధ కిలో తీసుకురండి, మరి ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి ఎంతమంది వచ్చినా అందులో నువ్వు ఉన్నావుగా, గిన్నెలో మరి నువ్వు తిప్పేసేసి నువ్వు పెట్టిన దాంట్లో ఉంటుంది, ఇంకొకళ్ళు వస్తే ఒక ముక్క తగ్గించి పెట్టేసే అని చెప్పేసి మరలా కూడా ఎగ్జాంపుల్ అంటే దానికి ఉదాహరణ కూడా చెప్పేస్తూ ఉంటారనమాట. సో ఎందుకు అంటున్నానంటే ఈ గ్రీడు అనేది ఏంటనంటే లోభత్వం అనమాట. అంటే ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారు, మనం అసలు పిలవటం ఎందుకు, కానీ పిలుస్తాం. ఎందుకంటే లోకంలో మన భేషజము, అందుకే వేషధారణలు అని పరిసయ్యులుగా అని అన్నారు. ఎందుకంటే పరిసయ్యులు అంటే ఏంటంటే సిద్ధాంతపరంగా చెబుతూ ఉంటాం. ఏమనంటే మనం ఒకళ్ళని పిలవాలి కదా, మన మతపరంగా అంటే ఏంటంటే మనం ఇంకొకళ్ళకి ఎప్పుడు కూడా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఉండాలి అని చెప్పేసి. సరే వేషధారతం ఏమిటంటే అసలైంది వేరు ఉద్దేశం, కానీ మన వేషధారంతో పిలుస్తాం. పిలిచి సరే ఆ వడ్డింపులో 5 వస్తే ఎట్లా అనేదానికి మరల మన దగ్గర ఉన్నా కూడా పెట్టాలంటే తీయాలంటే తీయలేని లోభత్వం అనమాట. అది లోపలంట అజితేంద్రియంగా అంటే జిడ్డుగా కనిపిస్తుంది అంట దేవుడికి. మనం గడుగుతాము, మనం షోకేసుల్లో బాగా పెడతాం, మనం వండుతూ ఉంటాం ఎంతో మంచి, మనం వెండి పళ్ళాల్లో పెట్టినా కూడా దేవుడు చూసేది ఎట్లా ఉంటుందంటే ఆయన అది ఏ విధముగా నిండి ఉన్నది అని అంటే, మనము వండినది భౌతికంగా ఉండేది మన ఆలోచనలతోటి కూడా అది పరిపూర్ణతను సంతరించుకుంటుంది. కాబట్టి ఈ లోభత్వం అనేది సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ అంటే మన సెల్ఫ్ అంటే మన వ్యక్తిత్వానికి దేవుడు పంచేంద్రియాలను ఇచ్చారు. వాటిని మనము ప్రేమ కోసము, పూర్తిగా ప్రేమ కోసము అనే దాంట్లో దేవుడు కోసము అని అంటే ప్రేమ కోసం వ్యక్తపరిచామనుకోండి, అది అన్లిమిటెడ్ అనమాట. అంటే ఏంటంటే ఎంతమంది వస్తే ఏముంది, తీసుకురండి 1-2 కిలోలు అని చెప్పేసి చెప్పటం వేరుంటుంది. ఆలోచనలో చూడండి అది ఆ లోభత్వం బుద్ధి. అట్లాగని ఇంకొకరు వచ్చి దానికి మరలా యాడ్ చేయటం ఏంటి ఇంకా ఎక్కువ పెడుతున్నావు, మనం ఏమనుకుంటున్నావు, నువ్వు సర్దలేవా అని చెప్పేసి. దాంట్లో ఈ వేషధారణ అనమాట. రాగానే పిలవటం, ఎంతోసేపు మాట్లాడటం పెట్టడానికి మనసు రాకపోవటం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో మరి అన్లిమిటెడ్నెస్, లిమిటెడ్నెస్ అంటే నిమిత్తము
అపరిమితము అని 2 ఉంటాయన్నమాట. మన ఈ భావోద్వేగాలు, ఈ పంచేంద్రియాలను దేవుడు మనకు అపరిమితంగా వాడుకోండి అనని ఇచ్చారనుకోండి, మనం వాటిని పరిమితం చేస్తూ ఉంటాం. అవి ఎట్లా ఉంటాయంటే అజితేంద్రియత్వంగా దేవుడికి కనిపిస్తాయంట. అంటే ఏంటంటే లోపలంతా మడ్డితోటి, లోపలంతా జిడ్డుతోటి, లోపలంతా క క క అది నల్లగా పెట్టుంటాయి చూడండి. మనం బయటకి ఎంత షోకేస్గా చూపించినా కూడా. కాబట్టి మరి మన పాత్రలమైన మనము మరి మనం ఎలా ఉన్నాము ఇతరులకు మనం ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు అని చూచుకుంటే మరి అవి మరి గుడ్డి పరిసయ్యుడా మరి గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్లుగా ముందు వాటిని లోపల శుద్ధిపరచమని. అంటే ఏంటంటే ముందు మనము మన లోపల అనే ఆలోచనలను శుద్ధిపరచుకుంటే మనం ఇతరులకు వెలుపల మరి శుద్ధిగా మనం శుద్ధిపరచవచ్చు అంట. అంటే ఏంటంటే మనం ఇచ్చిన దాన్ని బట్టి, మనం పెట్టిన దాన్ని బట్టి, మనము వ్యక్తపరిచిన దాన్ని బట్టి అన్లిమిటెడ్గా అంటే అపరిమితంగా మనం పెట్టినప్పుడు అది ఇతరులను కూడా అపరిమితమైన ప్రేమలోనికి మార్చుతుంది అనమాట. అంటే వారు కూడా ఇచ్చే దానిలోనికి వెళ్ళిపోతారంట. కాబట్టి మన పాత్రలు ఏ విధంగా ఉన్నాయో మరి ప్రత్యేకించి పరిశీలించుకుందాము. జిడ్డు అజితేంద్రియంగా ఉండొచ్చు, కానీ మార్పుకి ఎప్పుడు కూడా దేవుని వాక్యం మనల్ని సిద్ధపరుస్తూ మనల్ని మరి పరిశుద్ధపరుచుకోమని అంటూ ఉంటుంది. కాబట్టి మరి పరిశుద్ధపరుచుకుందామండి. మనం మరి ఎందుకు వేషధారణ, ఎందుకు మనకు లోపల మన వాక్యం మనల్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు మరి దాని ముందు మనం నిలవలేము కదా. ఎందుకంటే అది మనల్ని అడుగుతూ ఉంటుంది, ప్రశ్నిస్తూ ఉంటుంది. మనల్ని ముందు ఒకరిని అడుగుతున్నప్పుడు నువ్వెట్లున్నావు నీ లోపల చూచుకోమని అన్నప్పుడు మనం బయట కూడా మనం ఎవరినన్నా ప్రశ్నించుకోవచ్చు. అవునా? కాబట్టి మరి గ్రుడ్డి పరిశీలముగా ఇంకొకళ్ళ లోకంలో వేషధారంతో ఏదో మెప్పుకోలు కోసం చేస్తున్నామా, లేకపోతే మరి పరిపూర్ణమైన హృదయంతో మరి ఉన్న దాంట్లో, అంటే కొంతమంది లేక పెట్టలేని స్థితి ఉండొచ్చు, కానీ ఉంటే కనుక అపరిమితంగా పెట్టండి. మరి అపరిమితంగా మరలా కూడా మనకు ఆయన జీవమును మనకు దయచేస్తారు. కాబట్టి ముందుకు పరిగెత్తి ఎప్పుడు కూడా మరి పెట్టడానికి సిద్ధంగా ఉందామండి. మరి మన షోకేసుల్లో ఉంచుకునే వాటికన్నా కూడా మనము దేవుని షోకేస్గా, అంటే మనము ఒక పాత్రలముగా మరి చక్కగా ఆయన కోసము తలతలగా మెరిసే వారిముగా, అంటే వాటిలో ఆ పదార్థములు ఎంత రుచిగా, ఎంత మరి విశ్వాసమును బట్టి నీతితోటి మరి చక్కగా మరి పూర్ణ హృదయంతో ఔదార్యముతోటి పెట్టేవారముగా మనమందరము కనుక లోకమును అనే పరిచర్యను మనం సాగిస్తే లోకంలో క్రీస్తుకు ఎంత మహిమ తెచ్చిన వారం అవుతామండి. అవునా? కాబట్టి మరి దేవునికి మహిమ కలిగేటట్లుగా మరి మనము మరి వెలుగొందుదామా అని చెప్పేసి మరి కోరుకొనుచు మరి మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని, అంతవరకు ప్రేమతో సెలవు తీసుకొంచు మీ రచిత.